సింపుల్గా ఈజీగా కీమా పులావ్ చూపిస్తాను ఈరోజు. దీనికోసం నేను బాస్మతి రైస్ తీసేసుకొని 2 గ్లాసెస్ కడిగేసి నానబెట్టేసుకున్నాను. ఒక 30 మినిట్స్ దాకా కుక్కర్లో గీ వేసేసుకొని అన్ని మసాలాలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పసుపు వేసేసి కలిపెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లోనే ఉప్పు కారం వేసాను అండ్ కీమాలో కూడా కొంచెం ఉప్పు కారం మ్యారినేట్ చేశాను. దీన్ని కూడా కుక్కర్లో వేసేసి కలిపేసుకోవాలి. దీంట్లోనే వచ్చేసి కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ మటన్ మసాలా వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు వేడి పెట్టుకున్నాం కదా హాట్ వాటర్, అది వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. వాటర్ కొద్దిగానే వేయాలి. కొన్ని వాటర్ ఉంటే ఆవిరయ్యేంత వరకు కుక్ చేసేసుకొని రైస్ నానబెట్టాం కదా అది వేసేసి ఒకసారి కలిపేసుకొని రైస్లో కూడా హాట్ వాటర్ వేసాను. 2కి 3 అనమాట వాటర్. సో అలా వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి 3 విజిల్స్. నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. బ్రౌన్ రైస్ కదా 3 విజిల్స్ పెట్టాను. చాలా టేస్టీ కీమా పులావ్ రెడీ అయ్యింది.